అన్నీ చెప్పుకోవడానికి ఉంటాయి కానీ ఇప్పుడు దళిత ముఖ్యమంత్రి అన్నాడు, చేయలేదు. ఇంకో మాట కూడా 3 ఎకరాలు అన్నది కదా, 3 ఎకరాలు 3 ఎకరాలు ప్రకటించడం వరకు చేశాడు. నాకు తెలిసి 10,000 ఎకరాలు పంచారు. 10,000 acres పంచారా? 10,000 ఎకరం మాత్రం పంచారు. నాకు తెలిసి అప్పుడు ఎందుకో రికార్డ్స్ లో స్టాటిస్టిక్స్ ఎందుకో చూసాను. 10,000 acres ఇనిషియల్ గా 3-4 years వరకు గవర్నమెంట్ దగ్గర ఉంది. ఆ తర్వాత భూమి లేదు గవర్నమెంట్ దగ్గర, కొనుక్కొని పంచాల్సిన పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఏం చేసినట్టు ఇది అయ్యే పని కాదు. ఎందుకంటే విపరీతంగా కాస్ట్ అప్పుడు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు పెట్టి కొనాలి. దీనికంటే దళిత బంధు బెటర్ అనుకున్నారు. అనుకొని కుటుంబానికి 10 లక్షలు ప్రకటించారు. అది కూడా ఎంతమందికి ఇచ్చారు? నాకు తెలిసి 17,000 crores ఇచ్చారు. ఇది 10,000 కోట్లు అయితే 10,000 ఎకరాలు కాదు, అది 10,000 కోట్లు. సారీ, 10,000 crores వర్త్ ల్యాండ్ ఆ రోజుల్లో 10,000 crores ఇచ్చారు. 10,000 crores దళిత దీని కింద 3 ఎకరాల కింద కేటాయించి అది ఎన్ని ఎకరాలు వస్తే అప్పుడు పంచారు. 10,000 ఎకరాలు కాదు, 10,000 ఎకరాలు కాదు, 10,000 కోట్లు కేటాయించి దానికి ఎంత అయిందో మరి ఆ భూమి ఎంతో మనం చూసుకోవాలి. తర్వాత 17,000 కోట్లు ఖర్చు పెట్టారు దళిత బంధుకి. అది అప్పుడు 2% కాదు, ఇప్పుడు కూడా 5% కాదు, ఎంతో వ్యాక్యూమ్ ఉండేది. సో ఊరికే ప్రకటించడం, ఆర్పాటం, ఆ తర్వాత దాన్ని ఎత్తేయడం, ఇంకో పథకం వైపు వెళ్ళిపోవడం. తర్వాత దళిత బంధు అన్నారు, మరి కుటుంబానికి 10 లక్షలు అన్నారు. 17,000 దగ్గర అయిపోయింది. అది ఆ 17,000 కూడా ఖర్చు పెట్టలే. దళిత బంధు పూర్తిగా ఒక మండలంలో కాన్స్టిట్యున్సీలో ఇచ్చేటప్పుడు అందులో కూడా చాలా రకాల విమర్శలు వచ్చాయి. వాళ్ళకి వెనకాల ఉన్న వాళ్ళకి ఈవెన్ డబుల్ బెడ్రూమ్ ముందు డబుల్ బెడ్రూమ్ అన్నారు, అది ఎత్తేసారు. 1,00,000 ఇల్లు కట్టే వరకల్లా అలసిపోయారు. తర్వాత నీకు భూమి ఉంటే నీకు 5 లక్షలు ఇస్తామన్నారు. మొన్న వరదలు వచ్చినాయి కదా సార్, ఇది కామారెడ్డి వెళ్తున్నప్పుడు కామారెడ్డి ఎంట్రన్స్ లోనే లెఫ్ట్ లో బొచ్చుడు ఇల్లు ఉన్నాయి, అన్ని శిథిలావస్థ చేరుకున్నాయి, ఎవరు అందులో ఉండలేరు. అలాట్మెంట్ కూడా కాలేదు.